పేరు, కేసు నెంబరు, కోర్టు అని చెప్తే ఇదే ఈపీ నెంబరే కదా చెప్పాల్సింది. రావడం జరిగింది. మా ఫస్ట్ మీ పేరు తాము ఈరోజు జాతీయలోగా జరుగుతుంది కావున అని అది కూడా ఓకే. నా పేరు కె చంద్రశేఖర్ రెడ్డి అండి. మా కేసు ఈపీ నెంబర్ 45/2025. మా అడ్వకేట్ గారు నాగిరెడ్డి గారు. మాది ఈ జాతీయ లోక్ అదాలత్లో మా కేసు రాజీ జరగడం జరిగింది. ఈ రాజీ అమౌంట్ వచ్చేసి 43 లక్షలండి. ఈ జాతీయ లోక్ అదాలత్కు నేను ఈ కోర్టు వారికి కృతజ్ఞత తెలుపుతానండి. నా పేరు చంద్రశేఖర్ రెడ్డి అండి. మా బ్రదర్ పేరు ప్రభాకర్ రెడ్డి. మా మదర్ పేరు లక్ష్మీదేవి. మా చెల్లెల పేరు భారతి అండి. అది మా రాజీ అయిన కోర్టు వచ్చేసి 4th ADGలో సెటిల్ చేసుకున్నామండి కోర్టు. జడ్జి గారికి నమస్కారం. నమస్కారం. గత కొంతకాలంగా ఈ కోర్టులో పెండింగ్ ఉన్న మా కేసు, నా పేరు చల్ల రాజశేఖర్. నేను, మా తమ్ముడు, మా చెల్లెలు, ఎక్స్-పార్టీ చంద్రశేఖర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి గారు, లక్ష్మీదేవి గారు చాలా రోజుల నుంచి ఈ కేసు పెండింగ్లో ఉన్నది. మేము ఆ పార్టీతో మాట్లాడి జాతీయ లోక ద్వారా వాళ్ళకు డబ్బులు మేము ఇవ్వాల్సిన 43 లక్షల రూపాయలు వాళ్ళకు చేర్చడం జరిగింది. 4th ADG కోర్టులో మన జడ్జి గారి సమక్షంలో మేము అమౌంట్ ఇవ్వడం జరిగింది. మాకు ఈ విధంగా పరిష్కారం చేసేందుకు జడ్జి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కాబట్టి చాలా కాలంగా పరిష్కారం ఉండే కేసులన్నీ ఈ విధంగా పరిష్కారం చేసుకుంటే చాలా సంతోషంగా ఉంటుంది. ఈరోజు ఈ కేసు సాల్వ్ అయ్యేందుకు మాకు సంతోషంగా ఉంది. జిల్లాలోని చాలా కేసులు ఈ విధంగా పెండింగ్లో ఉండేటివన్నీ అందరూ జాతీయ లోక్ అదాలత్కు విచ్చేసి జడ్జి గారి సమక్షంలో చాలా కాలంగా పరిష్కారంలో ఉండేటివి అందరూ ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి జడ్జి దగ్గరికి కానీ ఇక్కడ లోక్ అదాలత్ ద్వారా జాతీయ లోక్ అదాలత్ మెగా లోక్ అదాలత్కు వచ్చి మీ సమస్యలను పరిష్కారం చేసుకొని ఈ చాలా సంవత్సరాల నుంచి పెండింగ్ ఉండే కేసులన్నీ సాల్వ్ చేసుకోవాల్సిందిగా అందరికీ నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను.